సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషగానం చేయుచు యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి యెహోవా దేవుడని తెలుసుకునుడి. ఆయన మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన లోకములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన నామములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేస్తున్నాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ దినమున ప్రభావితులను కొడుకుని మీ సన్నిధిలో మీ నామాన్ని మహింపరుస్తుండగా మీ మధ్యలో సంచలనం చేయండి. సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని త్వరితగతిలో మీ సన్నిధికి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధనంతటిని కూడా ప్రారంభం నుంచి చివరి వరకు మీ కృప మీ సన్నిధి తోడుగా ఉంచినట్టు ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మీ ఆత్మతో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ పెద్దలనైతేనేమి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితేనేమి, సౌండ్ సిస్టమ్ అయితేనేమి, సమస్తంలో మీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. మీ నామానికి మాత్రమే మహిమలున్నట్లుగా ఈ ఆరాధన జరిపించబడినట్లుగా మీ కృప చూపించమని, శ్రేష్టమైన మీ ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనకు ప్రభావ అందరినీ అర్హులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీ కృపతోడుగా ఉంచి నడిపించాను. అయ్యా పాటల భాగంలోను, వాక్య భాగంలోను మీరే తోడుగా నడిపించాను. ఈ ఆరాధన అంతటిని మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు ఉన్నత నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి అనే పాట పాడుతున్నాం. కోయి వారు వచ్చినట్లయితే వచ్చి ముందుకు వచ్చి ఏం చేయవలసిందిగా చేస్తున్నాను. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ.
మహిమ కలుగును గాక. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా ఉత్తర ప్రత్యుత్తర భాగమును చింతపల్లి ఎలీషా గారు వచ్చి నడిపించవలసిందిగా తెలియజేస్తున్నారు. అందరూ నిలువబడి 186వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర చదువుకుందాం. 186వ కీర్తన 186 150 అగండి 146 146 సారీ 146 ఈ పరిషత్ దినమునకై ఏర్పాటు చేయబడిన వారు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 146వ కీర్తన మనం చదువుకుందాం. చివరి 10వ కీర్తన మనం 10వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకున్నాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితం రాజుల చేతనైనను కలువ చేతనైనను రక్షణ కలగదు, వారు నమ్ముకున్నాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి పడిన వారికి ఆహారం దయచేయను. యెహోవా బంధించి వారిని విడుదల చేయను. యెహోవా పరదేశులు కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారికి విధవరాలను ఆదరించువాడు. భక్తిహీన మార్గములు ఆయన వక్ర మార్గముగా చేయడు. యెహోవాను స్తుతించుడి, దేవుడు తన వాక్యం మనల్ని కీడులో జీవించుగాక. ఆమేన్. అందరము ఆ విధంగానే నిలబడి దేవుణ్ణి మహిమపరుస్తూ 462వ పాట పాడుకుందాం. ఆమె క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 462వ పాట పాడుకుందాం. జయప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడిచిదము, యేసుతో జయముగా వెళ్ళదము. సహకరించారు.
యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెళ్ళెదము. ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా
చెల్లిద్దాం. అందరూ కూడా మౌనంగా ఉంటుంది. పరిశుద్ధుడా 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 స్తోత్రాలు. ఈ కృపను బట్టి యోగ్యులను కాకపోయినప్పటికీ ఆయన కృప ద్వారా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభుత్వం మీ సన్నిధిలో నిలబెడుతున్నాను. నీకే స్తోత్రాలు చేస్తున్నాను. పాపములను మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. గతకాలం అంతా చేసినటువంటి ప్రతిరోజు మేము ఈ సన్నిధిలో మొదలుపెట్టుతూ ప్రతిరోజు ప్రభువా ఈ సన్నిధిలో మోకరిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని రోజు ప్రభువా మీ కృప ద్వారా అయోగ్యమైనటువంటి మమ్మల్ని ప్రభు మీ సన్నిధిలో నిలబెట్టుకుంటున్నందుకు స్తోత్రాలు. ఆయన స్తుతించడానికి ఏమాత్రం మమ్మల్ని ప్రభువా మీ సన్నిధికి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు చేస్తున్నాను. చేస్తున్నటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ మీ కనికరాన్ని పొందుకోవడం కోసం చూపించింది. నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని, వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభావం మీ సన్నిధిలో పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కరుణించండి. మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. మీ కృప చూపించండి. ప్రతి ఒక్కరికి యోగ్యమైన పాత్రగా మీరే చేయమని ప్రార్థన చేస్తున్నాను. మహాసైన్యం గుంపుల ప్రభువా పరిశుద్ధులు 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 అని తెల్లని వస్త్రములు ధరించుకొని కజ్జూపు పనిని పడి ఉన్నవారు వీరెవరు అని అడిగినప్పుడు ప్రభువా వారు గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన వారు, వారి వస్త్రములను ఉతుక్కున్న వారు, మహాశ్రమంలో నుంచి వచ్చిన వారిని ఆయన లేఖనాలతో వారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. అందుకని స్తోత్రాలు తండ్రి. మేమందరూ మా గుంపులు ఉండాలంటే ఖచ్చితంగా మా క్రియలను ప్రభావ మీ రక్తంతో కడుక్కోవాలి. మేము చేసిన ప్రతి పాపాన్ని గొర్రెపిల్ల రక్తముతో కడుగు వేయబడాలని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఎందరైతే ఈరోజు ఒప్పుకొని గొర్రెపిల్ల రక్తము చేత కడుగబడి నిష్కలంకమైనటువంటి మీ సంఘములో వధువు సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధపరిచే యోగ్యంగా ఉంచాలి. వారి వారి క్రియలను ఈ రక్తముతో కడగమని ప్రార్థన చేస్తున్నాను. ఒప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధపరచండి. మీరు పవిత్రపరచని ప్రార్థన చేస్తున్నాను. ఈ లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడని. ఈ పాపములను ఒప్పుకుని నిండలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతిని నేను పవిత్రంగా చేస్తాను. లేఖనాలు స్పష్టంగా మాతో మాట్లాడుతున్నాను. స్తోత్రాలయ్యా. మేము ఒప్పుకొని మేము పాపములను పశ్చాత్తాపడటానికి మీకు చూపించండి. అందరినీ ప్రభువా మీ కృపలో భద్రపరిచి మీ రక్తముతో కడిగి ప్రశస్తమైనటువంటి మీ రక్షణ వస్త్రాన్ని ధరింపచేయమని ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతినిత్యము ప్రభువా వారి వారి క్రియలను ప్రభువా మీ రక్తముతో కడుగబడి మీ సంఘంలో చేర్చబడటానికి మీ కృప చూపించాలి. ప్రతి ఒక్కరిని అలాగ నిలబెట్టి పరిశుద్ధపరచాలి. ఈ ప్రార్థన అంతటిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. యేసు ఉన్నత నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. ఏర్పాటు చేయనటువంటి వాక్య భాగాలను చదువుతున్నాం. పాత నిబంధన నుంచి నిర్మాకాండము 14వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. గుజర్లపూడి సాంబార్ గారు చదివిపిస్తారు. అదేవిధంగా కొత్త నిబంధన నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుంచి 26 వరకు ఉన్న భాగాలను గుజర్లపూడి సునీత గారు వచ్చి చదివిపిస్తారు.
ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం చదివిన వాక్యము పాత నిబంధన గ్రంథం నుండి నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనం నుండి చివరి 20వ వచనం చదువుతుంది. నిర్గమకాండము 14వ అధ్యాయము 19 నుంచి 20వ వచనం. అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించారు. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచారు. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించారు. అది మేఘము కనుక వారికి చీకటి కలిగింది, కానీ రాత్రి అనేది వీరికి వెలిగించారు కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీదను నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలగా ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరింది. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండ వైపు చూచి ఐగుప్తీయుల దండను కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండేది. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదామని యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నది. దేవుడు తమ పక్షులకు మనల్ని ఆశీర్వదించుగాక. ధర్మశాస్త్రము తెలియజేస్తున్నా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుంచి 26 వచనం చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపకోరినెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను.
తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగాని ఇయ్యగలడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రావచ్చున్నాడు. అప్పుడు ఆయన ఎవరికి చొప్పున మనకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును. మంచిది. ప్రత్యేకమైనటువంటి పాట కూచిపూడి బాలు గారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడవలసిందిగా తెలియజేస్తున్నాను.
మంచిది, చక్కని పాట దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి కూచిపూడి భవన్కి దేవుడు ఆశీర్వదించిన కనుక మరొక పాట సంఘ కోయిల్ టీం అంతా మంచి ఇంకొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆ తదుపరి గుజరుపూడి సుహాస్ చంద్ర గారు కూడా ఒక పాట పాడవలసిందిగా తెలియజేస్తున్నాం.
దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి ప్రయోజనం దేవుడు దీవించుకున్నాక మంచిది. మూడవదిగా గుజర్లపూడి సుహాస్ చంద్ర వచ్చి పాట పాడే దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా తెలియపరుస్తున్నాం. ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, ఏది మిన్న ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్ను కన్నా
అనారోగ్యంగా ఉన్నప్పుడు వారి కొరకై జ్ఞాపన ప్రార్థన చేయించుకోకు భుజములపూడి విల్సన్ బాబు గారు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, సంఘంలో ఉన్నటువంటి బలహీనతతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ తరలి వచ్చుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం, విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. స్త్రీలలో నుండి కూచిపూడి సరళ గారు తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ప్రార్థన. సమస్త భూమండలాన్ని సృష్టించిన మా దైవ తండ్రి, నా ప్రభువా, నా రక్షకుడా, సృష్టికర్తమైన నా తండ్రి, ఎల్లవేళలా మమ్మల్ని, మా సంఘాన్ని కాచి కాపాడి నా తండ్రి ఈ పరిశుద్ధ దినం నా తండ్రి నీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. నా నాయన, నా ప్రభువా, గత కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మరి సజీవులుగా వచ్చి నా తండ్రి నీ సన్నిధికి నడిపించావు నాయన. నా తండ్రి ఇంకనూ నా ప్రభు ఎంతమంది అయితే రాలేకపోయారు, అటు వారందరినీ కూడా సకాలంలో సంఘాన్ని నడిపించండి ఆయన. ఆయన ఆరోగ్యంతో వారిని దీవించి నీ మహిమను తెలుసుకునేలాగా నడిపించండి ఆయన. సృష్టికర్త నా ప్రభు, నా నాయన, నా రక్షకుడు, మరి ఎంతోమంది నా తండ్రి వృద్ధులు మరి పడకల మీద శ్రమపడుతున్నారు ఆయన. అటు వారిని రక్షించండి ఆయన. వారికి నీ దక్షిణ హస్తాన్ని వారి మీద ఆశీర్వించండి. మరి సహోదరుడు వెంకటస్వామి గారిని మరి ఇంకా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు, అటు వారందరినీ కూడా కాచి కాపాడి నడిపించండి ఆయన. లోకరక్షక నా తండ్రి, సంఘంలో ఉన్నటువంటి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వించండి ఆయన. నా తండ్రి సంఘంలో వివాహాలు జరగవలసిన బిడ్డలకు వివాహాలు జరిపించండి ఆయన. సపోయిన ప్రసవం జరగవలసిన వారికి నా తండ్రి ప్రసవం జరిపించండి ఆయన. మరి స్త్రీల సమాజం వారిని నడిపించండి ఆయన. వారు జరిగే ప్రతి ప్రాంతంలో ఫలింపచేయండి ఆయన. సండే స్కూల్ బిడ్డలు దీవించండి ఆయన. సండే స్కూల్ బిడ్డలకు నేర్పించేటువంటి టీచర్ని ఆయుర్వేదంతో ఆశీర్వించండి ఆయన. ఒకనాటి సండే స్కూల్ బిడ్డలే మా సంఘాన్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ఆయన. నా తండ్రి, నా ప్రభువా, మరి మా సంఘ కాపర్ని ప్రస్తుతం నడిపించుకోండి, కాపర్ని వారిని దీవించండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆయన. వారి అవసరం తీర్చండి ఆయన. సంఘంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డని వారి అవసరం గుర్తెరిగి నా తండ్రి తీర్చిదిద్దే తండ్రి నీవే ఆయన. నా తండ్రి క్రైస్తవ సంఘాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని నా తండ్రి మీరే తొలగించండి ఆయన. ప్రతి ఒక్క క్రైస్తవుని రక్షించి కాపాడండి. మరి ఎంతో ఆరాధనలు జరగకుండా నా తండ్రి దృష్టికి చేయి ప్రయత్నాన్ని తిప్పికొట్టండి ఆయన. మీరే నా తండ్రి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, మా సంఘాన్ని, ఈ శత్రువుని ప్రజలను రక్షించండి ఆయన. నా తండ్రి ఎటువంటి కక్షలు కాపాడాలని కావలేకుండా ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ యొక్క మహిమను తెలుసుకొని నీ సన్నిధికి వచ్చి ప్రతిదించుకునేలాగా చేయండి. చక్కటి పాటలు పాడి వారి బిడ్డలను ఆశ్రయించండి ఆయన. నా తండ్రి వారి పాటలు పాడడం నా తండ్రి ఇంకనూ మధురమైన పాటలు యెహోవా మీద కొత్త కీర్తన పాడండి. నా తండ్రి మీరు సెలవిచ్చిన దాన్ని బట్టి మేము ఇంకా నూతన పాటలు పాడే విధంగా వారిని నడిపించండి ఆయన. చక్కటి వాయిద్యాలు వాయించి బిడ్డలు దీవించండి. నా తండ్రి ఇంకనూ సంఘానికి అవసరమైన ప్రతి ఒక్క అవసరం తీర్చండి ఆయన. సంఘంలో ఉన్నటువంటి నా తండ్రి రుణాన్ని ఇంకా విముక్తి చేయండి. సంఘ నాయకులను ఆశీర్వదించండి. వారు చేయ ప్రతి పనిలోనూ మీరు నా తండ్రి వారికి తోడుగా ఉండి సంఘాన్ని అభివృద్ధి పరిచే దిశగా వారిని నడిపించండి. ఆయన ఆరోగ్యం దయచేయండి. సృష్టికర్త నా తండ్రి, నా నాయన, ఇంకలో తనలో ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి ఈ యొక్క ఆరాధనతో ఆదరించి అంతం వరకు నా తండ్రి మీరే నడిపించి మహింపచేయడం నా తండ్రి ఆశీర్వించగలని నమ్ముతున్నాను ఆయన. సమస్త విషయంలో నా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి మహిమ, ఘనత, ప్రభావం మీకు సమర్పించుకుంటూ పవిత్రమైన యేసు నామంలో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా తరలి సరళ ప్రార్థనలోకి పెంచవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రార్థన.
సర్వ సృష్టికర్త దేవ ప్రేమలు తండ్రి కృపామైన దయామైన మీ పరిశుద్ధ కాలంలో వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆకాశం సింహాసనం గురించి బాధపడకుండా చేసుకుంటే తండ్రి తండ్రి మా పాపం నిమిత్తము తండ్రి మీ నిష్కలంకమైన రక్తాన్ని తండ్రి మా కోసం మా ఆఖరి వ్యక్తి చెందించిన మమ్మల్ని రక్షించిన దేవా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. రాజుకు రాజా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువు ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. వాక్యమైన దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ పరిశుద్ధ విశ్రాంతి దినం తండ్రి సమయం పోనీ తండ్రి సద్వినియోగం చేసుకుని తండ్రి మమ్మల్ని అందరినీ సజీవులుగా వచ్చి ఈ యొక్క సన్నిధానంలో నిలబెట్టిన దేవాదేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలానే తండ్రి ప్రభావం స్థుతించడానికి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ప్రభు తండ్రి మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభు తండ్రి. ఈ సంఘంలో తండ్రి ప్రతి విషయంలో తోడ్పడిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. అలానే ప్రభు తండ్రి మా సంఘ కాపరి గారిని ప్రభుదాసులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు తండ్రి. ఎన్నో ఈ 3 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమంలో మాకు తోడుగా ఉన్నాము ప్రభు తండ్రి. ఎంతోమంది ఆత్మీయంగా మమ్మల్ని బలపరచడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారికి ఇచ్చిన 5 బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు ప్రభు తండ్రి. పాస్టర్ గారి తరఫున సేవ సమాజం నడిపించే విధానం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆత్మీయంగా మమ్మల్ని ఎంతో ముందుకు నడిపించండి. మమ్మల్ని వాక్యంలో బలపరిచి తండ్రి మా జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలో ఆ బిడ్డ మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలానే తండ్రి తండ్రి సంఘాన్ని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సంఘంలో తండ్రి ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి ప్రభావ తండ్రి. సంఘ కమిటీని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ. అలానే ప్రభావ తండ్రి ఈరోజు వాక్యం ఎత్తుకోవచ్చున్న తండ్రి భాష గారిని తండ్రి మా వద్ద క్షేమంగా మీరు నడిపించినందుకు స్తోత్రాలు ప్రభావ. ఆ బిడ్డ వాక్యం మా హృదయాలు ఎత్తుకోవచ్చుండగా తండ్రి మా హృదయాన్ని శుద్ధిపరచుకొని తండ్రి మేము వాక్యాన్ని విని తండ్రి మా జీవితాలను తండ్రి సఫలపరచుకొని మేము మీ వైపు చూసే బిడ్డలను అన్నట్టు సహాయం చేసి ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి. మరి వినగల చెవులను గ్రహించగల మనసును మాకు ఇవ్వండి అని ప్రభావ వాక్య ప్రకారం జీవించగలన మేము సిద్ధపరచుకునేటట్టు సహాయం చెప్పి ప్రార్థిస్తున్నాం ప్రభావ. అలానే తండ్రి మరి మీ సంఘంలో తండ్రి ఉద్యోగాలు లేని వారి కోసం తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి వైపు చూడండి ప్రభావ తండ్రి. ఉద్యోగాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలానే వివాహం కోసం ఎదురు చూసిన వారికి తండ్రి వారి వైపు చూడండి ప్రభావ తండ్రి. వారి ప్రార్థన ఆలకించండి ప్రభావ తండ్రి. మరి ఎవరైతే తండ్రి మరి మీకు సమీపంగా ఉండి తండ్రి మరి మీతో మాట్లాడుతున్నారో వారి వైపు చూడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. అలానే మా కుటుంబాల శాంతి సమాధానాన్ని ఏర్పరచండి ఆయన తండ్రి. మరి అనారోగ్యం మన బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభావ తండ్రి. మరి స్వస్థపరచండి తండ్రి. స్వస్థపరిచే యోగం నేనే మీకు సెలవిస్తున్నాను ప్రభావ. మరి స్వస్థపరిచే తండ్రి సన్నిధానం నిలబెట్టండి ప్రభావ. వారిని తండ్రి మరి సాక్షులుగా నిలబెట్టిన ప్రార్థిస్తున్నాం ప్రభావ. అలానే స్త్రీ సమాజాన్ని దీవించండి ప్రభావ. ఏ విధంగా అయితే మరి స్త్రీలకు మరి తండ్రి వారిని ఆదుకొని తండ్రి ధర్మకార్యాలు చేసిందో తండ్రి అలానే మేము కూడా తండ్రి మరి ఇతరులకు సహాయపడుతూ భక్తి మార్గంలో వారిని నిలబెట్టినట్టు ఉండిన మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలానే తండ్రి మరి వాక్యం వచ్చినప్పుడు దీనదాసుకు ప్రభు మీరు ఏడాది ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలానే తండ్రి ప్రభు మరి కుటుంబం ఈ సంఘంలో తండ్రి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉంటారని నమ్ముచు మా ప్రభుత్వం మా ప్రియకుమారుడైన రక్షకుడైన యేసు ప్రభువు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. అందరూ నిలబడి సంఘమంతా కూడా నిలబడి అడుగుతున్నాం. అందరికీ వచ్చిన పాట రాజా నీ సన్నిధిలోనే ఉంటాను అనే పాట క్వాలిటీ ముందుకు వచ్చి సహకరించవలసిందిగా తెలియపరుస్తున్నాం. Thank you.